లోకేష్ ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏఎస్సీబీ కోర్టులో పిటిషన్ వేసింది సిఐడి. 41A నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్లో పేర్కొంది సిఐడి. చంద్రబాబు కేసులో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో తెలిపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారిని జైలుకు పంపిస్తామని లోకేష్ చేస్తున్న ప్రకటనలపై సిఐడి అభ్యంతరం తెలిపింది. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న స్టేట్మెంట్లు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది సిఐడి. ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్కి 41A కింద సిఐడి నోటీసులు ఇవ్వడంతో ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యారు లోకేష్. ఐఆర్ఆర్ కేసులో ఆయన A14గా ఉన్నారు. లోకేష్ ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది సిఐడి. 41A నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్లో పేర్కొంది సిఐడి. చంద్రబాబు కేసులో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, లోకేష్ను అరెస్టు చేయడానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో ఈ రోజున సిఐడి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. ప్రధానంగా చంద్రబాబు అదేవిధంగా లోకేష్కు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ బెదిరించే విధంగా రెడ్ బుక్లో ఆ అధికారుల పేర్లన్నీ ఉన్నాయని చెప్పి లోకేష్ చేస్తున్న ప్రకటనల్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఈ అంశాలన్నింటి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా సిఐడి ఈ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎవరైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు కేసులో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుండి తొలగించడం, అదేవిధంగా వాళ్ళని జైలుకు పంపించే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని పదే బహిరంగ సభల్లో కానీ మీడియా ముఖంగా కానీ నారా లోకేష్ అధికారుల్ని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పిటిషన్లో సిఐడి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఐఆర్ఆర్ కేసులో నారా లోకేష్ A14గా ఉన్నారో ఆయన 2 సార్లు విచారణకు వచ్చినప్పుడు 41A నోటీసుకు సంబంధించిన నిబంధనలు పాటిస్తామని చెప్పి కూడా సిఐడికి కూడా విచారణ సందర్భంగా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన రెడ్ బుక్ పేరుతో అక్కడ అందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులని బెదిరించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ 41A నోటీస్కి ఇచ్చినటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు అని చెప్పి అయితే కోర్టుకి సిఐడి కూడా నివేదించింది. 41A సెక్షన్ 3 అదేవిధంగా 41A సెక్షన్ 4 ప్రకారం ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించి సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కూడా ఈ రోజున సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద ఇవ్వాలా లేకపోతే సోమవారం విచారణ జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. సంతోష్, థ్యాంక్ యూ శ్రీకాంత్.